వరద ప్రాంతాల్లో బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీష్ రావు కరుణగిరి రాజీవ్ గృహ కల్ప వెంకటేశ్వర నగర్ కాలువటు మొక్కలగడ్డ ప్రాంతంలో బురదలో కాలినడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న హరీష్ రావు కడపకు ఇంత తిండి పెట్టే వాళ్లే ఈ ప్రభుత్వంలో లేరా అని ప్రభుత్వం పట్టించుకోలేదని సహాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రచారం కోసం వచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు వరదల్లో సర్వం కోల్పోయామని కట్టుబట్టలతో రోడ్డు మీద నిల్చున్నామని తినడానికి తిండి తాగడానికి నీరు కూడా లేవని బురదలో ఉండడానికి నీడ లేక చిన్నపిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని బాధితులు అడుగుతుంటే తీవ్ర భావోద్వేగానికి గురైన హరీష్ రావు డ్యామేజ్ అయింది సార్, కనీసం ఇక్కడ ఆగి మాట్లాడలేదు సార్. చూడండి, మీరు డ్యామేజ్ చూడండి, ఒక్క సెకండ్ కూడా ఆగి మాట్లాడలేదు పప్పులంట ఉప్పులంట ఏదో ఇచ్చి ఒక 40 ప్యాకేజీలు ఇచ్చి వెళ్ళారు. అవి ఏమైతే అండి మంచి నీళ్ళు లేవు, భోజనం చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్లా నిలబడని కూడా నిలబడలే, మమ్మల్ని అడగని కూడా అడగలేదు సార్. వెళ్ళిపోయారు. అసలు నా బాధ ఎవరు చూస్తారు మేడం? కూర్చో